జీవితాన్ని ఇచ్చే శక్తి ఒక రకమైన శక్తి. శక్తి సృష్టించబడదు. అలాగే నశించదు అని విజ్ఞాన శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనలో ఉన్నది మొదటి బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుండే ఆరంభమైంది. అది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది లేదా పరివర్తన చెందుతుంది. When you believe in the theory of evolution, something that keeps growing and evolving rather from మీరు పరిణామ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు ఏదైనా జీవి ఏకకణ స్థాయి నుండి బహుకణ స్థాయి వరకు ఎదుగుతుంది మరియు పరిణామం చెందుతుంది అని తెలుసుకుంటారు. దానికి యుగాల కాలం పడుతుంది. కానీ మానవులు ఒక జీవిత కాలంలోనే మారగలరా అంటే వయసు మాత్రమే పెరుగుతుంది. అప్పుడు ఈ జీవశక్తికి ఏమి జరుగుతుంది? ఈ జీవితం నుండి మనం ఏం నేర్చుకుంటాం? ముందున్న జన్మ గురించి, తరువాతి జన్మ గురించి మర్చిపోండి. వర్తమానంలో ఈ జీవశక్తి యొక్క పాత్ర ఏమిటి? అది మనకు జీవనాన్ని ఇస్తుంది. ఆ జీవితానికి గల అత్యున్నత ప్రయోజనం ఏమిటి? and when we believe that energy was already there before my birth, నా పుట్టుక కంటే ముందు శక్తి ఉన్నదని, జీవశక్తి కూడా ఉందని మనం నమ్మితే వాస్తవానికి అది ఈ జన్మ తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ జన్మ కంటే ముందు, ఈ జన్మ తర్వాత కూడా జీవం ఉందని సులువుగా తీర్మానిస్తాం. దీనికి అంతం ఉండదు, సరేనా? now about the knowledge, to me, a simple thing that you have knowledge, ఇప్పుడు జ్ఞానం గురించిన సరళమైన విషయం ఏమిటంటే, మీరు ఎంజీఎం మెడికల్ కాలేజీ నుండి వచ్చారు కదా. తలనొప్పి రావడానికి పలు కారణాలు ఉంటాయి. కేవలం ఒక కారణమే ఉండదు. మీకు తలనొప్పి ఉన్నప్పుడు జ్ఞానం ఉంటే సరిపోతుందా? ఓహ్, నాకు తలనొప్పి అజీర్ణం వల్ల లేదా వడదెబ్బ తాకటం వల్ల మైగ్రేన్ ఉత్తేజితమై వచ్చిందేమో. నేనొకరితో వాగ్వివాదం చేసినప్పుడు, కలత చెంది నాలో కోపం కలిగినప్పుడు తలనొప్పి వచ్చిందా? లేదా నా రక్తపోటు పెరగడం వల్ల తలనొప్పి వచ్చిందా? ఇలా పలు రకాలుగా ఆలోచిస్తాం. ఇలా తలనొప్పికి ఎన్నో కారణాలు. ఇదంతా జ్ఞానం. మానవునిగా దీన్ని తగ్గించడానికి ఏదైనా పరిష్కారం చూడటం, దానికి తగిన మాత్రను తీసుకొని తలనొప్పిని పోగొట్టుకోవడం, అది దాని ప్రయోజనం. జ్ఞానం ముఖ్యమైనదే. దానికంటే అతి ముఖ్యమైనది మీ జీవితంలో ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం. ఓకే, సంపాదించడం ఎలాగో మీకు తెలుసు. అన్ని రకాల ఆలోచనలు మీకు ఉన్నాయి. మీకు జ్ఞానం ఉంది. కానీ నిజంగా సంపాదించడం వేరే విషయం. జ్ఞానం విషయంలో అన్నింటికన్నా ముందు వరుసలో ఉండే ఎంతోమంది, ఉదాహరణకు శాస్త్రవేత్తలు, ఉన్నత స్థాయి ఆర్థికవేత్తలు ఎక్కువ డబ్బు సంపాదించరు. డబ్బు సంపాదనకు సంబంధించినంత వరకు ముందుకు నడిపేది ఏమిటి? మళ్ళీ జ్ఞానం వర్సెస్ పరిష్కారానికే ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ఎల్లప్పుడూ పరిష్కారానికి అంటిపెట్టుకుని ఉండాలి. అంటే జ్ఞానాన్ని పొందవద్దని కాదు. అప్పుడప్పుడు ప్రజలను ఆకట్టుకోవడం మంచిది. మీరు ఒక ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు వారు మీ నుండి జ్ఞానాన్ని ఆశిస్తారు. అప్పుడు వాస్తవంగా మీరు అలవరుచుకోవడం ఆరంభిస్తారు. మీ పనిని కొనసాగిస్తూనే ఉంటారు. సంస్థ సంక్షేమం కోసం పరిష్కారాలను అందిస్తూనే ఉంటారు. ఇదే జ్ఞానమా? ఉదాహరణకు మీ తండ్రిని గాని తల్లిని గాని భగవంతుడు ఉన్నాడా అని ప్రశ్నించినప్పుడు వారు వెంటనే అవును అని సమాధానం చెప్తారు. అది జ్ఞానం. కానీ మీరు వారిని
భగవంతుని ఎందుకు నమ్ముతారు? రుజువు ఏమిటి అని అడిగినప్పుడు, మా నాన్నగారు నాకు అలాగే చెప్పారు. మా అమ్మమ్మ అదే చెప్పారు. మా సాహిత్యం దాని గురించే మాట్లాడుతుంది. మా మతం దాని గురించే మాట్లాడుతుంది. కాబట్టి నేను భగవంతుని నమ్ముతాను అని వారంటారు. ఇది పిడివాదపు జ్ఞానం. ఇది నమ్మే వారితో సహా ఎవరినీ సంతృప్తిపరచదు. ఇది గోడకు సున్నం వేయడం వంటిది. You know, prior to 1970s, the international currencies were 1970లలో అంతర్జాతీయ కరెన్సీ విలువ బంగారానికి గల మద్దతుపై ఆధారపడి విలువ కట్టేవారు. మీ వద్ద టన్నుల కొద్దీ బంగారం ఉంటే మీ ద్రవ్యం చాలా బలమైనదిగా ఉంటుంది. అంటే మద్దతు బలపరచడం చాలా అవసరం. 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు రూపాయి విలువ, డాలర్ విలువ దాదాపుగా ఒక్కటిగానే ఉండేది. 1970లలో అది ఒక డాలర్కు రూ. 8, రూ. 9గా అయింది. ఇప్పుడు ఒక డాలర్ విలువ సుమారు రూ. 76 లేదా రూ. 77కు సమానమైంది. ఇది తరుగుదల. దీనికి కొంత మద్దతు అవసరం. అదే విధంగా భగవంతుడు ఉన్నాడని నేను ప్రకటించినప్పుడు అది వ్యక్తిగతమైన అనుభవం లేకుండా ఉంటే జ్ఞానమవుతుంది. అది బలహీనమైన జ్ఞానం. ధన్యవాదాలు. మీరు దీనిని అన్వేషిస్తూ ఉంటారని, ఎలా, ఎందుకు అనే జ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. భగవంతుడు ఉంటే నేనా అనుభవాన్ని ఎలా పొందగలను? మీ మనసులో భగవంతుని ఉనికి లేదనుకున్నప్పుడు మీరు అనుభూతి చెందలేరు. మీకు కాబోయే భర్త లేదా భార్యను వారిక్కడ లేనప్పుడు ఈ క్షణంలో అనుభూతి చెందగలరా? లేదు. కానీ మీరు తప్పకుండా ప్రేమలో పడి, నా డార్లింగ్, నీవు అందంగా ఉంటావు, నా గురించి శ్రద్ధ వహిస్తావు అంటూ కలలుగంటారు. ఇది అలాంటిదే. కానీ మీరు నిజంగా వివాహం ఆడినప్పుడు అది వేరే కథ. కాబట్టి ఒకటి ఊహ అయితే మరొకటి సత్యం లేదా జ్ఞానం. సత్యం మిమ్మల్ని తయారు చేస్తుంది లేదా ముక్కలు చేస్తుంది.